ఆర్థిక పరిస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన లభించింది. పలువురు దాతలు ముందుకొచ్చి చదువుల తల్లికి అండగా నిలిచారు. ఆర్థికంగా సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో కథనాన్ని ప్రసారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి శ్రీహర్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాపట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని శ్రీహర్షితకు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. దీంతో తాత అమ్మమ్మల వద్ద ఉంటూ చదువుకుంది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా ఎంతో కష్టపడి చదివి మెడికల్ సీటు సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో 4530వ ర్యాంకును సాధించి వనపర్తి వైద్య కళాశాలలో శ్రీహర్షిత సీటు సాధించింది. అయితే కూలీ పనులు చేసుకునే అమ్మమ్మ తాతయ్యలకు కాలేజీ ఫీజు కూడా కట్టే స్తోమత లేదు. దీంతో వారి దీన పరిస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఫీజు కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఏబిఎన్ స్పాట్ లైట్ ప్రసారం చేసింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. వైరాకు చెందిన ఎన్ఆర్ఐ కట్ట కిరణ్ 25,000 రూపాయలు, కట్ట శేఖర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బాలికకు అందజేశారు. శ్రీహర్షిత కుటుంబ ఆర్థిక పరిస్థితిపైన ఆరా తీసిన ఖమ్మం కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ ఆమె మెడిసిన్ చదివేందుకు అయ్యే ఖర్చు వివరాలను సేకరించారు. విద్యార్థిని చదువుకు అవసరమయ్యే సహాయాన్ని బ్యాంకు నుంచి అందిస్తామని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ స్వయంగా శ్రీహర్షిత కుటుంబంతో మాట్లాడారు. వైద్య విద్యకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీహర్షిత ఆర్థిక పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన ఏబిఎన్ కు ధన్యవాదాలు తెలిపారు. తమ ఆర్థిక పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చి దాతలు ఆదుకునేలా కథనాన్ని ప్రసారం చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మెడికల్ విద్యార్థిని శ్రీహర్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకుగాను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు ఆదుకున్న తుమ్మల యుగేందర్ తో పాటు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు శ్రీహర్షిత. ఆంధ్రజ్యోతి దీని ద్వారా నా గురించి, నా పరిస్థితి గురించి అందరికి తెలిసింది. దాని గురించి స్పందించి నాకు సహాయం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మాయి బిఎస్కి సీటుకి పెట్టామండి. సీటుకి పెడితే మనకి దేవుడి దయ వల్ల సీట్ వచ్చింది. సీట్ వచ్చినాక మనం ఆర్థిక పరిస్థితుల్లో ఉండబట్టి ఇవ్వటం జరిగింది. ఇచ్చినాక తర్వాత దేవుడి మీద దాతలు మనకి చాలా మరికి సహాయం చేశారు. ఎండి రాధాకృష్ణ గారు, తుమ్మల యుగేంద్ర గారు కూడా చాలా మంది చేశారు. కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదివే పరమావధిగా విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ సీటును సాధించిన శ్రీహర్షిత పట్టుదలను అందరూ కొనియాడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి స్పందించి విద్యార్థినిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ కథనాన్ని ప్రసారం చేసిన ఏబిఎన్ యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు.